నా చేతికి నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును మరియు దహన బలిగా దాన్ని అర్పించేదను. నేను చాలండి. యెఫ్తా తీర్మానం చేసుకున్నాడు. మనం కూడా తీర్మానం చేసుకుంటాం కదా, ప్రభువా నా భర్తకు ఒక ఉద్యోగం, నా యొక్క భర్తని క్షేమమైన పరిస్థితుల్లో ఉంచు, నా యొక్క బిడ్డల్ని క్షేమమైన పరిస్థితిలో ఉంచు, నా బిడ్డలకి ఉద్యోగాన్ని దయచేయి, నా భర్తకి మారు మనసు దయచేయి. నేను ఈ రీతిగా తీర్మానం చేసుకుంటున్నాను ప్రభువా, ఈ యొక్క కానుకలు నీకు చెల్లిస్తాను, ఈ యొక్క రీతిగా నిన్ను విడవకుండా నిన్ను హత్తుకుంటాను అనే తీర్మానం మనం చేసుకుంటా ఉన్నాం. కానీ ఆ తీర్మానాన్ని కొనసాగించే వ్యక్తులుగా మనం ఉంటున్నామా, లేకపోతే మధ్యలో ఆ తీర్మానాన్ని తప్పేవారిగా మనం ఉంటున్నామా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. యెఫ్తా తీర్మానం చేసుకున్నాడండి. ఒక సమస్య వచ్చింది, ఒక యుద్ధం వచ్చింది, ఆ యుద్ధము మీద జయాన్ని దయచేయి ప్రభువా, నా ఇంట నుండి ప్రథమముగా ఏమైతే నా కంట ఎదురుపడి నన్ను ఎదుర్కొనుటకు ఎవరైతే నా ఇంటి ద్వారం నుండి వస్తూ ఉంటారో నేను ఆ యొక్క వారిని నీకు ప్రతిష్ఠితము చేస్తాను, లేకపోతే బలిగా అర్పిస్తాను. మరి ఎవరొచ్చారో తెలుసా? ఎవరొచ్చారు? ఒక్కగానొక్క కుమార్తె ఉన్నది యెఫ్తాకి. యెఫ్తా చిన్నప్పటి నుంచి అందరితో కలిసి పెరగలేదండి. వేశ్య కుమారుడిగా వెలివేయబడి అనాథగా బ్రతికాడు. ఒక్కగానొక్క కుమార్తె పుట్టింది. ఆ ఒక్కగానొక్క కుమార్తెను కూడా తీర్మానం చేసుకొని దేవునికి ఇచ్చేశాడు. ఈరోజు చిన్న చిన్న తీర్మానాలే కదా మనం చేసుకుంటుంది. నీతో ఉంటాను ప్రభువా, నా సాక్ష్యాన్ని కాపాడుకుంటాను ప్రభువా, పరిశుద్ధంగా ఉంటాను ప్రభువా, పవిత్రముగా ఉంటాను ప్రభువా, కోపంతో ఉండను ప్రభువా, సమాధానంగా ఉంటాను ప్రభువా అని తీర్మానం చేసుకుంటున్నాం కదా. చిన్న చిన్న తీర్మానాలు ఇవి కూడా తప్పిపోతే దేవుడు మనకు విజయాన్ని ఎలా ఇస్తాడండి? మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ప్రియులారా, యెఫ్తా జీవితము మాదిరిగా మనము బ్రతకాలి. తీర్మానం చేసుకున్నది మనము జరిగించాలండి. అలా అని ఒక్కగానొక్క కుమార్తెలు మరి ఒక్కగానొక్క కొడుకులు ఇచ్చేయమంటారంటే అది కాదు. మీరేమైతే తీర్మానాలు చేసుకుంటున్నారో అవి దేవుని దగ్గర కొనసాగించండి, ఆ రీతిగా బ్రతకండి. ఒకవేళ దేవునికి ఇచ్చిన మాటలు, దేవునికి ఇచ్చిన ఈ యొక్క తీర్మానం మీరు తప్పిపోతే, కుక్క ఏ రీతిగా తన వాంతిని మరలా తను భుజిస్తూ ఉంటుందో, పంది ఏ రీతిగా కడగబడిన తర్వాత మరలా వెళ్ళి బురదలో పడుతుందో, ఆ రీతిగానే మన బ్రతుకులు ఉంటాయి అని వాక్యం తెలియపరుస్తుంది. పవన్గా నా మాటలు నేను మాట్లాడటం లేదు. ఏ రీతిగా మనము ఈ రాత్రికాల సమయంలో ఉన్నామో మనం పరిశీలన చేసుకోవాలి. తీర్మానాన్ని కొనసాగించే వానిగా ఈ పాప రోత దోషభరితమైన జీవితం ఒప్పుకున్నాక మరలా కొనసాగించే వారిగా ఉన్నామా, లేకపోతే ఈ యొక్క పాప దోషములు ప్రభువా నేను ఒప్పుకుంటున్నాను, నేను మరలా రక్షణలోకి వచ్చాను కదా, వాటి జోలికి వెళ్లకుండా నీలోనే ఉండునట్లుగా నన్ను ఈ తీర్మానాన్ని కొనసాగించయ్యా అను రీతిగా బ్రతుకుతున్నామా? ఏ రీతిగా మనం బ్రతుకుతున్నామో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశీలన చేసుకోవాలి. ఏ రీతిగా మన పరిస్థితి ఉంది? ఈరోజు తీర్మానం తప్పి ప్రభువా నిజమేనయ్యా నేను హత్తుకొని ఉంటానని మాట ఇచ్చి తప్పాను, ఎన్నో తీర్మానాలు చేసుకున్నాను కానీ నేను తప్పాను అనేసి అనురీతిగా మనము బ్రతుకుతూ ఉంటే ఇదే మిక్కిలి సమయం. ప్రభు ఈ కొద్ది మాటలు మన వెనుకిడిలో దీవించి ఫలింప చేయనుగాక. కొంచెం సేపు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించి ప్రభువా నా తీర్మానాన్ని నేను తప్పాను,